గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మనం ఒక్కొక్కటి నేను అచీవ్ అవుతా ఉంటే అర్థమవుతుంది అందులో ఉన్న కిక్ ఏంటనేది. ఓకేనా? అట్లా నేను డీల్ తీసుకుంటూ ఇక్కడ వరకు వచ్చాము. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. నా పేరు వచ్చేసి మాధవి. నేను బేసికలీ ఒక లెక్చరర్ అండి. ఈ బిజినెస్ నేను ప్యాషనెట్గా ఫస్ట్ స్టార్టింగ్లో పార్ట్ టైంగా స్టార్ట్ చేశాను. కానీ పార్ట్ టైంగా స్టార్ట్ చేస్తే నాకు అంటే నేను కాలేజీలో లెక్చర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఏదైతే శాలరీ వచ్చిందో ఆ శాలరీ వచ్చిన తర్వాత నేను ఈ బిజినెస్ని ఫుల్ టైమ్గా బిల్డ్ చేశాను. అంటే చూడండి, లైఫ్ ఎక్కడి నుండి ఎక్కడికి మారుతుందంటే స్టార్టింగ్లో మనం ఎన్నో కళలతో మన జీవితాన్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాము, కెరీర్ని. నేను కూడా ఎన్నో కళలతో నా జీవితాన్ని స్టార్ట్ చేశాను. కానీ అక్కడ అర్థమైంది నా కెరీర్లో నా లైఫ్ ఏం బాగులేదని. ఒకటి చెప్తానండి, ఎప్పుడు కూడా మనం ఏదైనా పని చేస్తే నేను ఎప్పుడు కూడా ప్యాషన్గా పనిచేసేదాన్ని. అంటే హార్డ్ వర్క్, అంటే నాకు నేను అనుకునేదాన్ని హార్డ్ వర్క్ చేస్తాను. అదేవిధంగా హార్డ్ వర్క్ చేశాను. ఎట్లా అంటే లైఫ్ నాకు తెలుసు, నా లైఫ్ ఎలా ఉందనేది స్టార్టింగ్ నుండి నాకు తెలుసు. కాబట్టి నేను ఒక ఉన్నతమైన జీవితాన్ని జీవించాలని నాకు చిన్నగా ఉన్నప్పటి నుండి ఉంటుండే. ఎట్లా అంటే ఎవరి ముందు చేయి చాపకుండా ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలని అనుకునేదాన్ని. కానీ ఎప్పుడు కూడా అంటే స్ట్రగుల్స్, అంటే నా లైఫ్ ఒకటే ఏంటంటే స్ట్రగుల్స్ మరి నన్ను ఇంకా షైన్ చేయడానికి వస్తున్నాయి అర్థం కాకపోతుండే. కానీ కొన్ని సిచ్యువేషన్స్ అయితే చాలా వచ్చాయండి నా లైఫ్లో. అవన్నీ కూడా ఇప్పుడు చెప్పను, నా టీసీడీ సెలబ్రేషన్లో చెప్తాను. ఓకే, ఏంటంటే అలా నా అట్లా స్ట్రగుల్స్ పడుకుంటూ నేనంటే నేను నిజం చెప్తున్నాను, ఈ బిజినెస్ నాకు అనుకోకుండా అయితే రాలేదండి. నేను ఎప్పుడు కూడా ఒక కాలేజీలో లెక్చర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఒకటి చెప్తానండి, నేను స్టార్టింగ్లో 10th వరకు కూడా డల్ స్టూడెంట్ అండి. నేను ఎట్లా అంటే ఒకరు చూపిస్తే రాసి పాస్ అయిన స్టూడెంట్ అండి నేను. అది ఇప్పుడే చెప్తున్నాను, మా టీచర్ వాళ్ళకి కూడా తెలియదు. ఎప్పుడు కూడా ఎవరైనా మంచిగా అవుతే వాళ్ళ పక్కన కూర్చుంటే బాగుండు అని ఆలోచించే స్టూడెంట్ నుండి 10th నాకు అర్థమైందండి లైఫ్ అంటే ఏంటని. 10th ఫెయిల్ అయ్యాను. 10th ఫెయిల్ అయిన తర్వాత అప్పుడు అనుకున్నా ఏమంటే నా లైఫ్ అయితే నేను చాలా పెద్ద పెద్ద లైఫ్ని అనుకుంటున్నాను. కానీ 10th ఫెయిల్ అయితే నా లైఫ్ ఇక్కడే ఆగిపోయేదని అక్కడ అనుకున్నాను. కానీ ఎక్కడ కూడా నా టైం వేస్ట్ కాలేదు. అంటే నా స్టడీ లైఫ్ అయితే ఎక్కడ టైం వేస్ట్ కాదండి. నా అదృష్టం ఏంటంటే అక్కడనే కంపార్ట్మెంటల్ అని వస్తుంది కదా, అక్కడ వచ్చింది. కంపార్ట్మెంటల్ నేను పాస్ అయ్యాను. 10th నాకు ఎప్పుడు కూడా ఇంగ్లీష్ అంటే అంటే నాకు భయం అనేది కాదు. కానీ నేను చదవగా అన్నీ నేను తెచ్చుకున్నాను, నాకు నేనే తెచ్చుకున్నాను. కానీ అక్కడ అనుకున్నాను నిజంగా థ్యాంక్స్ గాడు, నాకు ఎప్పుడు కూడా యూనివర్స్ నా వెంబడే ఉండదు అనిపిస్తుంది. కానీ నాకు యూనివర్స్ అనే ఒక వర్డ్ ఎప్పుడు కనెక్ట్ అయిందంటే ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాతనే కనెక్ట్ అయిందండి. అంటే అప్పటి వరకు ఉంది, బట్ నేను అనుకునేవన్నీ అయ్యేవి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ భార్గవి మేడం, మీ అందరికీ తెలిసి కదా, మన చరణ్ సార్ వాళ్ళ మేడం. అయితే ఆ మేడం అంటుండే మీరు ఏదనుకుంటారు అవుతుంది, మీరు అనుకోండి, ఫస్ట్ విజువలైజేషన్ చేసుకోండి అని. నాకు అప్పుడు అనిపిస్తుంది మేడం అంటే మేడం మేము చాలా అనుకున్నాం మేడం, చాలా అయ్యాయి. కానీ అది యూనివర్స్ అనేది కనెక్ట్ ఎప్పుడైతే అయ్యానో నేను నిజంగా థ్యాంక్ యూ చెప్తున్నానంటే యూనివర్స్కి. నేను ఎప్పుడైతే యూనివర్స్కి కనెక్ట్ అయ్యానో నా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నాకు చిన్నగా అనిపిస్తున్నాయి. అప్పటి వరకు కూడా నా ప్రాబ్లమ్స్ ఎట్లా అనిపిస్తుండే అంటే చాలా పెద్దగా అనిపిస్తుండే. ప్రతి చిన్న విషయానికి నేను పెద్దగా ఆలోచిస్తుండే. అది నాకే నా లైఫ్లోనే ఎందుకు అవుతుంది, అందరి లైఫ్లో బాగుంది కదా ఇట్లా అనుకునేదాన్ని. కానీ తర్వాత నేను ఈ విధంగా ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు నిజంగానండి నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాకు అనిపిస్తుంది నాకు ఎన్ని సిచ్యువేషన్స్ వచ్చినా కూడా నా కోసమే అన్నట్టుగా అనిపిస్తుండే. కానీ ఇదన్నిటికీ కారణం ఒకటేనండి, నేను ఎప్పుడైతే కాలేజీలో లెక్చర్గా వర్క్ చేస్తున్నప్పుడు అంతకంటే ముందు ఏంటంటే నేను ఒక అంటే ఒక 3rd క్లాస్ స్టూడెంట్ని. నేను ఒకటి మళ్ళీ చెప్తున్నానంటే మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే ఒక దానికి నిదర్శనంగా నేను చెప్తున్నాను. ఒక 3rd క్లాస్ స్టూడెంట్ అండి, కాలేజీలో ఫస్ట్ వచ్చానండి. డిగ్రీలో కాలేజీలో ఫస్ట్ ర్యాంక్ తీసుకున్నాను. ఒక 3rd క్లాస్ స్టూడెంట్ నేను. నిజంగా అప్పుడు నాకు ఏమి రాకపోతుందంటే చదవకపోతుంది కావచ్చు, కానీ అదే విధంగా అదే హోప్తోని నెక్స్ట్ యూనివర్సిటీలో కూడా నేను ఫస్ట్ ర్యాంక్ తీసుకున్నానండి. యూనివర్సిటీలో అంటే చూడండి, ఒక యూనివర్సిటీ కాదండి, ఉస్మానియా యూనివర్సిటీలో నాకు ర్యాంక్ వచ్చింది. నిజంగా నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయినప్పుడు. ఎస్, నేను అప్పుడు అనుకున్నాను ఎంత చూడండి, అంటే మనము ఒక స్టూడెంట్ ఒక ఫ్లో వెళ్తుంటే నో ప్రాబ్లం అండి. 3rd నుండి ఫస్ట్ ర్యాంక్ రావడం అంటే ఎంత హార్డ్ వర్క్ చేయాలో నాకు తెలుసు. ఘోరంగా అండి, ఎట్లా అంటే మా ఇల్లు వదిలిపెట్టి పక్క ఇంట్లోకి వెళ్ళి మా ఇంట్లో డిస్టర్బ్ అవుతుందని మా ఇంటి పక్క వాళ్ళు మా అక్క వాళ్ళు ఉంటుండే, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఘోరంగా చదువుతుండే. అందరూ అంటుండేది పుస్తకాల పురుగు పిచ్చిది అని అంటుండేనండి. అంత ఘోరంగా అంటే నేను ఒకటే అనుకుంటాను, ఏదేమైనా సరే
నేను యూనివర్సిటీలో ఫస్ట్ ర్యాంక్ రావాలని. అప్పుడు నిజంగానండి ఎప్పుడు కూడా యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత కూడా 2 ఇయర్స్ నేను వెళ్ళాను అక్కడికి. 2 ఇయర్స్ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఒకటే, ఏదేమైనా నేను యూనివర్సిటీకి ఫస్ట్ రావాలని చదవాలండి. అందరూ లైఫ్లో ఎంజాయ్ చేస్తుంటే కానీ నేను ఒకటే అనుకుంటుంటే నేను లైబ్రరీకి వెళ్తుంటానండి. అంటే ఇక్కడ ఎవరైనా యూనివర్సిటీ ర్యాంకర్స్ ఉంటే యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఉంటే అర్థమవుతుంది. అక్కడ మనకి లైబ్రరీ ఉంటుంది, ఆర్ట్స్ కాలేజ్ లోకల్ లైబ్రరీ ఉంటుంది, నెక్స్ట్ మనకి హైయెస్ట్ లైబ్రరీ ఉంటుందండి యూనివర్సిటీలో, అది బిగ్ లైబ్రరీ. అక్కడికి వెళ్ళి మేము ఎందుకంటే డిస్టర్బ్ కావద్దని అండర్ గ్రౌండ్కి వెళ్ళి చదివేదాన్ని నేనైతే, ఎందుకంటే నేను ఫస్ట్ రావాలి ఏదేమైనా సరే. కానీ ఏదేమైనా థ్యాంక్ యూ గాడ్ అండి. నేను నిజంగా చెప్తున్నాను, ఆ యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన రోజైతే నా హ్యాపీనెస్ చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి నేనైతే. అంటే చూడండి, నేను అనుకున్న దానికి నేను సాధించాలనే ఒక ఆలోచన నాకు అక్కడ వచ్చింది. కానీ తర్వాత ఇంకా నేను ఏంటంటే ఒక హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి మంచి ర్యాంక్ తీసుకొని ఒక జాబ్ తీసుకోవాలనుకున్నాను, అంటే ఇంట్లో సిచ్యువేషన్ బట్టి. కానీ యూనివర్సిటీ నుండి రాగానే మా ఇంట్లో వాళ్ళు మ్యారేజ్ చేశారు. ఎవరికైనా ఏ ఏ ఏ అమ్మాయికైనా ఒకటే ఉంటుంది, లైఫ్ మ్యారేజ్ అయితే చాలా బాగుంటుంది. అవునా కదా? ఉంటుందా ఉండదా? తెలుసుకుంటుందా ఉండదా? ఉంటుంది కదా, ఉంటుంది. మరి ఎవరు ఉంటుందని అనట్లేదు మరి? ఎస్, ఖచ్చితంగా ఉంటుందండి. ఎస్, మ్యారేజ్ అయితే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అనుకున్నాను, కానీ నా లైఫ్ రివర్స్ అయిందండి. ఎక్కడ కూడా మ్యారేజ్ అయితే హ్యాపీగా లైఫ్ ఉంటుంది అనుకున్న స్టేజ్ నుండి మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా సిచ్యువేషన్స్ వచ్చాయి. ఆ సిచ్యువేషన్ ఇన్సిడెంట్ తర్వాత చెప్తాను, ఇప్పుడు ఏం చెప్పాను. అయిన తర్వాత అప్పుడు అనుకున్నాను, ఎస్ ఇట్లా కాదు నా లైఫ్, ఇంకా బెటర్ ఉండాలని కాలేజ్కి వచ్చిన తర్వాత అప్పుడే మా అత్తయ్య వాళ్ళని ఇక్కడికి వచ్చాము, షిఫ్ట్ అయ్యాము, కాలేజ్ లెక్చర్గా వర్క్ చేశాను. చేసిన తర్వాత నిజమండి పేరుకు మాత్రమే లెక్చరర్ అండి. ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుస్తుంది జీవితం అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి అనేది. నాకు కూడా అదే అనిపించింది. ఏమనంటే ఈ జీవితం ఇట్లా ఉంటే సరిపోదు. నేను ఎప్పుడు కాలేజ్లో క్లాసులు చెప్పేదానంటే నేను బిఫోర్ మ్యారేజ్ చెప్పాను, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా చెప్పాను. కానీ ఒకటి చెప్తానండి, ఏంటంటే నాకు అనిపిస్తుంది ఎప్పుడు కూడా నేను కాలేజ్లో లెక్చర్కి దాదాపు కొన్ని వందల మందికి నేను చెప్పేదానండి, కొన్ని వేల మందికి కూడా నేను క్లాస్ ఇచ్చాను. ఇంటర్ డిగ్రీ వాళ్ళకి కూడా చెప్పేదాన్ని. ఏంటంటే నాకు అప్పుడు అనిపిస్తుండే, అబ్బా నా లైఫ్ ఏంటి, నేను ఇంత చదువుకొని ఇట్లా నా లైఫ్ శాలరీ రాగానే అనిపిస్తుండే 10-15 వేల కంటే ఎక్కువ రాకపోతుండే. అంటే చదివినంత ఇంతైనా నా లైఫ్ ఇంతైనా, నాకు ఒక మంచి అవకాశం వస్తే చాలు అనుకొని నేను అనుకునేదాన్ని, అనుకుంటూ క్లాసులు చెప్పేదాన్ని. నిజంగా నేను అనుకున్నట్టుగానే నాకు దేవుడిలాగా ఆ యూనివర్స్ నాకు పంపించిందండి సలీం సార్ అండ్ శ్రీనివాస్ రూపంలో. ఒక్కసారి గట్టిగా క్లాస్ ఆ రోజు అంటే నేను ఈ బిజినెస్కి వస్తాను ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ సార్ వాళ్ళు ఫోన్ చేసి, శ్రీనివాస్ సార్ ఫోన్ చేసి ఒకటే అన్నారు, మేడం ఇట్లా మీ ఇంటికి వస్తున్నామంటే ఇంకా సార్ వాళ్ళు మాకు అప్పుడేమో ఫ్యామిలీ మెంబర్ కాబట్టి రండి సార్ అని చెప్పాము. ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఇంకొక మేడం కూడా ఇన్వైట్ చేశాను, క్లాస్ చెప్పించాము. కానీ ఆ రోజు నాకు ఒక నమ్మకం అయితే ఉండే, బాగుంది బిజినెస్ అనుకున్నా. కానీ ఒకటి ఉంటుంది కదా, ఇంతగానో చదువుకున్నా మళ్ళీ ఈ బిజినెస్ చేయాలని ఒక ఆలోచన ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంది. ఆ ఆలోచనతో నేను చాలా వేస్ట్ చేశాను టైం. వేస్ట్ అంటే నేను అప్పుడు సార్ ఒకటే చెప్పినప్పుడు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది ప్రిపేర్ అవుతుంది గ్రూప్స్కి. నాకు ఒకటి ఉంటున్నానండి, నేను హైయెస్ట్ సివిల్స్ రాయాలని సివిల్స్ కోచింగ్ వెళ్ళిన, గ్రూప్స్ రాయాలని గ్రూప్స్ కోచింగ్ ఇచ్చిన. ఎట్లా అంటే ఒక పిచ్చిలాగా చదివేదాన్ని. మా క్లాస్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది నేను ఎంత చదివాను అనేది. ఓకే, కానీ ఓకే ఇలా చదువుకుంటూ నేను వెళ్ళిన తర్వాత ఈ అవకాశం వచ్చిన తర్వాత సార్ వాళ్ళు ఒకటే చెప్పారండి, ఎస్ సార్ ఒకటే చెప్పారు, ఎస్ మేడం నువ్వు ఏదైతే టైం తీసుకున్నావో ఆ టైం తీసుకోండి అని చెప్పారు. కానీ టైం తర్వాత నాకు ఏమి రాలేదు. కానీ సార్కి మళ్ళీ కాల్ చేశాను. కాల్ చేసిన తర్వాత నిజంగా పార్ట్ టైంగా స్టార్ట్ చేశాను, మళ్ళీ ఫుల్ టైంగా దిగాను. నా సాలరీ వచ్చిన తర్వాత ఈ ఫుల్ టైం తీసుకున్న తర్వాత చాలా చాలా సిచ్యువేషన్స్ వచ్చాయి. ఆ సిచ్యువేషన్స్ అన్నీ వదులుకొని నేను నిజంగా అండి ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా సింగిల్గా వేశాను. ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఓకే అండి, నా వెస్టేజ్లో ఇన్కమ్ నేను నిజంగా
రాకముందు సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనాలంటే ఆలోచించేదాన్ని. ఎట్లా అంటే ఒకసారి 10,000 ఉంది కదా, చూద్దాం లేక పిల్లలకు అని చెప్పేసి. ఓకే అండి, ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నాకు చాలా చాలా బాగా నచ్చింది వినింగ్ సిస్టమ్. నా ఆలోచనలు ఎట్లా ఉన్నాయో సేమ్ యాక్చువల్గా వినింగ్లో ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచనలు అట్లే ఉన్నాయండి. నేను నిజంగా చెప్తున్నాను, థ్యాంక్ యూ చెప్తున్నాను. అప్లయన్స్తో పాటు వినింగ్ ఫ్యామిలీస్ వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నానండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు వినింగ్ ఫ్యామిలీ ఉందని ఒక హోప్ అయితే నాకు ఎక్కడ ఉంటుంది. ఎందుకు అంటే నేను చాలా చాలా అందరి హెల్ప్ తీసుకున్నానండి, ఒకరని కాదు. నేను కష్టపడుకుంటూ ప్రతి ఒక్కరి హెల్ప్ తీసుకున్నాను. ఒకటి అవన్నీ ఎట్లా జరిగాయంటే నేను గట్టి నమ్మకం అండి. ఎస్, ఎందుకు అంటే నేను ఎఫ్ఆర్కి వెళ్ళినాను కాబట్టి ఎఫ్ఆర్ ఒకవేళ కనుక మేము చూడకపోతే నేనైతే ఈ బిజినెస్లో అస్సలు ఉండకపోయేదాన్ని. అందుకని మీ మన అప్లయన్స్ మన ఇంటికి వచ్చి ఎఫ్ఆర్ అంటే అసలు వదిలిపెట్టకండి. ఎఫ్ఆర్ అనేది మన లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి. నేను సిస్టమ్కి చాలా కనెక్ట్ అయి ఉన్నాను, సిస్టమ్ ప్రకారం వర్క్ చేస్తున్నాను కాబట్టి ఈరోజు నేను ఈ బిజినెస్లో ఉన్నాను. మా ఇన్కమ్ వచ్చేసి హైయెస్ట్ అండి 1 lakh. ఈ మంత్ చెక్ చూస్తారు మీరు ఎంత వస్తుంది. చాలా చాలా హ్యాపీ ఉన్నాను. ఇంకా ఇందులో కారు కూడా తీసుకున్నానండి. అయితే ఒక సింగిల్ లేడీస్గా నేను అంటే మా సార్ ఉన్నారు, కారు వచ్చేంత వరకు నాకు ఎట్లా అంటే ఇంటికంటే నాకు భయం అవుతున్నానండి. అట్లా ఉంటుండే మా ఇంట్లో సిచ్యువేషన్స్. అంటే చూడండి, ఈ బిజినెస్లో వచ్చినాక ఖచ్చితంగా మనం బయటకు వెళ్ళాల్సి వస్తుంది. నేను ఇక్కడ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఒకవేళ వైఫ్ చేసే హస్బెండ్ చేసే వైఫ్కి సపోర్ట్ ఇవ్వండి. వినింగ్ సిస్టంలో మనకి ఎలాంటి తప్పులు అనేవి జరగవు. కానీ ఈరోజు నేను ఎంత సిచ్యువేషన్లో వచ్చానో మా సార్ కార్ తీసుకున్నాక అప్పుడు యాక్సెప్ట్ చేశారండి. నేను ఇంకొకటి గట్టిగా చెప్తున్నాను ఏంటంటే మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఈ బిజినెస్లో ఉన్నారండి. ఫ్యామిలీ వాళ్ళందరూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మా సార్ ఒప్పుకోకపోయేవాళ్ళు. ఏదైనా నేను చేస్తానని ఒక దృఢ సంకల్పం అండి. అది అనుభవిస్తే కానీ అర్థం కాదు ఎవరికైనా. మేము ఆ సిచ్యువేషన్ నుండి ఈరోజు వచ్చాము. అయినా కూడా అయితే నేను ఇప్పుడు ఓన్గా డ్రైవ్ చేస్తున్నాను, ఎక్కడికంటే ఎక్కడికి పోతున్నానండి. నేను సింగిల్గా వెళ్తున్నాను. ఒక్కొక్క రోజు అండి 132 కూడా అవుతుందండి నేను వచ్చేసరికి. ఓకే, మా గ్రూప్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అవన్నీ కూడా. ఇవన్నీ ఎందుకు జరిగాయంటే నా కోసమే కదా, నా ఫ్యామిలీ కోసమే కదా అని ఒక ఆలోచన వస్తుంది నాకు. చూడండి, ఒక్కొక్కరు బయటకు వెళ్ళాలంటే భయపడుతుంటారు, కానీ నాకు అలాంటి ఏం ఆలోచనలో ఇంకా ఎంత నైట్ అయితే అంత బాగుంటుంది అనిపిస్తుంది. అంటే చూడండి, అట్లా మేము నమ్మకంతో వెళ్తున్నాం కాబట్టి ఈరోజు ఈ సక్సెస్లో ఉన్నాము. చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. నాకు హైయెస్ట్ ఇన్కమ్ ఇలా 1 lakh వచ్చిందండి. ఇంకా ఈ మంత్ చెక్ పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా గట్టిగా నిర్ణయం తీసుకోండి. నేను అందరికీ ఒకటే చెప్తున్నాను, స్ట్రాంగ్గా మనం ఏదనుకుంటే గట్టిగా ఏది అనుకుంటే అది అవుతుందండి. ఏమీ లేదు, మనం అనుకోవడమే ఆలస్యం. సిస్టమ్ ఉంది మనకి. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. బ్యాక్ టు వర్క్.